మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మిగతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న ఏఐసిసి పిసిసి ప్రెసిడెంట్ గారు షర్మిలమ్మ గారు నిన్న మన మదనపల్లికి విచ్చేసినారు. మీ అందరికీ తెలిసిందే. ఆ సభను చాలా విజయవంతం చేసినారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా ఒక నూతన ఉత్తేజం వచ్చింది. అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు మీరు గమనించినారంటే ఇప్పుడే మన పార్టీలో కాంగ్రెస్ పార్టీలో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు సుమారు ఒక 150 మంది మన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇదే కాకుండా రేపటి నుంచి కంటిన్యూస్గా జాయినింగ్స్ మన పార్టీలో ఉంటాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మదనపల్లిలో గెలవబోతోంది. నిన్న విజయవంతం చేసిన షర్మిలమ్మ గారి సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, నా అభిమానులకి, ప్రజలకి అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడున్న ఆ రెండు పార్టీలో ఉన్న నాయకులు గతంలో ఏం చేశారు, ప్రజలకు ఏమైనా మంచి చేసినారా, లేదు మునుముందు ఏమైనా చేయగలుగుతారా, ఏదైనా ఒక సొంత నిర్ణయం తీసుకోగలుగుతారా, దయచేసి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. ఏం చేశారని చెప్పేసి వాళ్ళకు ఓటు వేయాలా? మీ అందరికీ తెలుసు మదనపల్లికి ఒక చరిత్ర ఉంది. దాన్ని ఎప్పటికప్పుడు మన మదనపల్లి అభివృద్ధి కాకుండా ఎప్పటికప్పుడు పైనున్న నాయకులు అడ్డుకుంటూనే ఉన్నారు. ఇక్కడ నాయకత్వ లోపం వల్లనే మన ప్రాంతం అభివృద్ధి చెందలేదని ప్రతి ఒక్క పౌరుడు కూడా మదనపల్లి వాసి గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు మదనపల్లికి ఎంత చరిత్ర ఉందో. బ్రిటిష్ కాలంలో నుంచి కూడా మదనపల్లిని ఒక సెంటర్గా తీసుకొని ఇక్కడి నుంచి పరిపాలన చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఎన్నో వనరులు ఉన్నా కూడా ముందున్న పాలకులు మన మదనపల్లికి జిల్లా చేయడానికి అన్ని అర్హతలు ఉన్నా కూడా జిల్లా కాకుండా అడ్డపడడం మీ అందరికీ తెలిసిందే. ఎంతమంది ధర్నాలు చేసినా, ఎంతమంది గొడవలు చేసినా సుమారు 2-3 నెలలు జిల్లా కావాలని ప్రజలందరూ కూడా ఏకమై పోరాటాలు చేసినా కూడా మనం జిల్లాకి దక్కించుకోలేకపోయినాము. ఆలోచించండి ఎందుకు ఆ విధంగా జరిగిందంటే ఇక్కడ పటిష్టమైన నాయకత్వం లేనందువల్ల మనం జిల్లా చేసుకోలేకపోయినాం. ఏ సౌకర్యాలు లేని పక్క ప్రాంతానికి జిల్లా తరలించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ పైన అందరూ కూడా కోపంగా ఉన్నారు. ఎందుకంటే మదనపల్లికి అనేది ఏ అభివృద్ధి జరగలేదనేది అది సత్యం. మీ అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు రేపు ఎలక్షన్లో ఓట్లు అడిగేదానికి వస్తున్నారు. దేనికి వస్తా అన్నట్లు ఓట్లు ఎందుకు వేయాలి? ప్రజలు భయపెట్టించేదానికా, అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టేదానికా వీళ్ళకి ఓటు వేయాలా? స్వేచ్ఛగా తిరగలేకుండా ఉండేదానికా, మదనపల్లిలో ప్రశాంతత కోల్పోయేదానికి వీళ్ళు ఓటు వేయాలా? ఏమి అభివృద్ధి చేశారని చెప్పేసి వీళ్ళు ఓట్లు అడిగేదానికి వస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మీరు చూసినారంటే ఇప్పుడు మన ఆఫీస్ ముందర కూడా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లుందో తెలుసు మీకు. ఎక్కడే కానీ రిమోట్ విలేజ్లో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఎవరన్నా ఏ నాయకుడైనా ఇంతకుముందు పట్టించుకున్నారా? పట్టించుకున్న పాపాన పోలేదు. ఏం జరుగుతున్నాయి మన మదనపల్లి కాన్స్టిట్యున్సీలో? భూ కబ్జాలు, ఇసుక దోపిడీలు, మట్టి దోపిడీలు, దౌర్జన్యాలు, అన్యాయంగా కేసులు, అక్రమంగా కేసులు బనాయించడం మీరందరూ కూడా గమనించాలి. ఇవంతా కూడా దయచేసి మన మదనపల్లిని మనం అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మన మదనపల్లిని కాపాడుకోవాల్సిన పరిస్థితి అయితే మనకి ఇప్పుడు ఉంది. ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క యువత కూడా మేలుకోవాలి. మదనపల్లికి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది. దాన్ని ఖచ్చితంగా మనం అందరూ కలిసి ఇదే విధంగా ప్రశాంతంగా ఉండే విధంగా పోవాలి. అందులో మదనపల్లి నియోజకవర్గ ఓటర్స్ అయితే కన్నా ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఆత్మాభిమానం ఎక్కువ. ఇక్కడ కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ ఉండే ఓటర్స్ ఇక్కడ ఉండేది. అందులోనే ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, మీ అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను.
దయచేసి ఆలోచన చేయండి. ప్రశాంతతగా మదనపల్లిలో తిరగాలన్నా, ప్రశాంత వాతావరణం రావాలన్నా కాంగ్రెస్ కోటేయాలా. పవన్ కుమార్ రెడ్డికి ఓటేసి మీరు గెలిపిస్తే మీ తరఫున నేను ప్రజలకు భరోసా ఇస్తున్నా. ఖచ్చితంగా మన మదనపల్లిని ఎటువంటి పరిస్థితుల్లోన కాపాడగలుగుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతెందుకు, ఇప్పుడు మన జిల్లా రానప్పుడు ఒకవేళ నేను ఎమ్మెల్యే అయి ఉంటే క్షణంలో రాజీనామా చేసేటోని. మన మదనపల్లి జిల్లా రాకుండా ఉంటే ఎంతట దానికైనా నేను పోరాడడానికి సిద్ధంగా ఉండేటోని. ఇక్కడ అందరూ మీరు గమనించాల, కేవలం వాళ్ళకు రిప్రజెంటేటివ్ మాత్రమే ఉండాల. వాళ్ళు ఏం సొంత నిర్ణయాలు తీసుకోలేరు, అభివృద్ధికి ఏ మాత్రం ఇది చేయలేరు, ఏ ఒక్క పని కూడా జరిపించలేరని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.